బాహుబలి ది ఎపిక్ ప్రీమియర్ షోస్ పూర్తయ్యాయి. రాజమౌళి కొత్త ఎడిటింగ్, విజువల్స్ తో అద్భుతంగా చూపించారు. ప్రభాస్ నటన, కీరవాణి సంగీతం, ఎమోషనల్ క్లైమాక్స్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. చివర్లో బాహుబలి ది ఎటర్నల్ వార్ టీజర్ చూపించారు. భారతీయ సినీ చరిత్రలో కొత్త అధ్యాయనాన్ని రాసిన సినిమా బాహుబలి. ఇప్పుడు అదే మహాగాథ కొత్త రూపంలో మళ్లీ తెరపైకి వచ్చింది. బాహుబలి ది ఎపిక్ పేరుతో ఈ మూవీని అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇది సాధారణ రిలీజ్ కాదు. కొత్త ఎడిటింగ్, కొత్త సౌండ్ డిజైన్, అద్భుతమైన విజువల్ క్వాలిటీతో ఎక్స్పీరియన్స్ ది ఎపిక్ అనే కాన్సెప్ట్ పై ప్రేక్షకుల ముందుకొచ్చింది. రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగాయి. విదేశాల్లో ఒకరోజు ముందే విడుదలైన ఈ సినిమా ఫ్యాన్స్ దగ్గర నుంచి బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంటోంది. సినిమా టైటిల్ కార్డు నుంచి మొదలుకొని ప్రేక్షకులకు ఇది మామూలు రిలీజ్ కాదన్న ఫీల్ తీసుకొచ్చింది. రాజమౌళి తన స్పెషల్ స్టైల్లో సినిమా నడిపిస్తూ ఫాస్ట్ ఎడిటింగ్ తో ప్రతి సన్నివేశాన్ని కొత్త లుక్ లో చూపించారు. మహేంద్ర బాహుబలి మాహిష్మతిలో అడుగుపెట్టే సన్నివేశం, బల్లాల దేవుడి గ్రాండ్ ఎంట్రీ, ఇద్దరి మధ్య యుద్ధం, ఇవన్నీ ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ తో కనిపిస్తున్నాయి. అనుష్క ఎంట్రీ సీన్, కట్టప్ప బాహుబలిని పొడిచే ఇంటర్వల్ సీక్వెన్స్ కి థియేటర్లలో చప్పట్ల వర్షం కురిసింది. కీరవాణి సంగీతం మొదటిసారి చూసినప్పుడు ఎంత ఆకట్టుకుందో ఇప్పుడు అంతకు మించి ఆకట్టుకుంటోంది. సెకండ్ హాఫ్ లో రాజమౌళి డ్రామా, యాక్షన్, భావోద్వేగాల మేళవింపుతో కథను నడిపించారు. అమరేంద్ర బాహుబలి అనే నేను ఎపిసోడ్, తలను నరికే సన్నివేశం అద్భుతంగా చూపించారు. కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి ఫ్రేమ్ కి ప్రాణం పోసింది. క్లైమాక్స్ లో వచ్చే భావోద్వేగం ప్రేక్షకుల్ని గూస్ బంప్స్ కి గురిచేస్తోంది. ప్రభాస్ తెర మీద చూపించిన రాజసపు తీరు ఈసారి కూడా మంత్రముగ్ధుల్ని చేస్తోంది. సినిమా చివర్లో రాజమౌళి మరో సర్ప్రైజ్ అందించారు. బాహుబలి ది ఎటర్నల్ వార్ అనే కొత్త 3D యానిమేటెడ్ సినిమాకు టీజర్ చూపించారు. దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా బాహుబలి విశ్వాన్ని మరో కొత్త కోణంలో చూపించబోతోంది. దర్శకుడు ఈశాన్ శుక్లా దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. రాజమౌళి మాట్లాడుతూ ఇది బాహుబలి ప్రపంచాన్ని కొత్త దిశలో తీసుకెళ్తోంది అని తెలిపారు. బాహుబలి ది ఎపిక్ సాధారణ రిలీజ్ కాదు, ఇది ఒక కొత్త అనుభూతి. రాజమౌళి విజన్, కీరవాణి సంగీతం, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కలిపి థియేటర్లలో మరోసారి బాహుబలి సత్తా ఏంటో చూపిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.